హైదరాబాద్ దోమలగూడ గగన్మహల్లో ఇంటింటికి బీజేపీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎంపీ డాక్టర్ కె లక్ష్మణ్ పాల్గొన్నారు. కేంద్రం అందిస్తున్న సంక్షేమ పథకాలను ఇంటింటికి తిరుగుతూ ప్రజలకు వివరించారు. అనంతరం స్థానికులకు కరపత్రాలు పంపిణీ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో భారతదేశం 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని కొనియాడారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్లో దాడులు తగ్గాయని తెలిపారు. డిజిటల్ లావాదేవీల్లో ప్రపంచంలోనే నెంబర్ 1గా భారతదేశం ఉందన్నారు. తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో ఇంటింటికి బీజేపీ పేరు మీద తెలంగాణ వ్యాపితంగా జరుగుతున్న ఈ కార్యక్రమం నేను స్వయంగా 4 రోజుల నుంచి ముషిరాబాద్ అసెంబ్లీలో బస్తీకి ఇంటింటికి తిరుగుతున్న సందర్భంలో ప్రజలు మార్పు స్పష్టంగా కోరుకుంటూ ఉన్నారు. ఏ రకంగా హైదరాబాద్లో బీజేపీని గెలిపించారో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని ప్రజలు మానసికంగా సిద్ధంగా ఉన్నారు. మోదీ ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన నిధులు, అభివృద్ధి, సాధించిన విజయాలు, ఆ పేదల పథకాలు ప్రస్తావిస్తుంటే ఆశ్చర్యపోతున్నారు. ఈ పథకాలన్నీ కూడా మేము టీఆర్ఎస్ ప్రభుత్వ పథకాలని చెప్పి భావించామనుకుంటున్నారు. వారికి వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇంత పెద్ద ఎత్తున లక్షల కోట్ల నిధులు, ఇవాళ 80 కోట్ల మందికి ఉచితంగా ఇవాళ 5 కిలోల బియ్యం ప్రతి వ్యక్తికి కుటుంబంలో పంపిణీ చేస్తూ ఉన్నారంటే అది మేమేదో కేసీఆర్ ప్రభుత్వం అనుకుంటున్నారు. ఇవాళ మోదీ ప్రభుత్వం